గాంధీ బూనాకర్ మేళా ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దురు కానీ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనశాల అని పెట్టారండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్లెక్సీలు వేశారు. ఫ్లెక్సీలు వేయటం ఏంటండి, వేయాల్సింది ఏంటి, చేనేత బట్టలతో ప్రింటింగ్ అది చేసి ఇక్కడ పెట్టాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్లెక్సీ ప్రింట్లతో వేస్తున్నారు. మళ్ళీ చేనేత వస్త్ర దర్శనం అని చెప్పి పెట్టారు. ప్రకృతి విపత్తులు రమ్మంటే రాక ఏం చేస్తాయండి, ఇలాంటివి చేయటం వల్ల వస్తాయి కదండి. ఇది కరెక్ట్ చూడొచ్చండి. ఇవ్వండి ఫ్లెక్సీలు చూడండి, ఎన్ని ఫ్లెక్సీలు, 1 2 3 4 5 6 7 8 9 ఫ్లెక్సీలు అండి. ఇవి అంత పెట్టాల్సినంత అవసరం ఏంటయ్యా, ఏదో బట్ట మీద ప్రింటింగ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇలాంటివి చేయకుండా, ఇది కాకుండా ఇంకొక విచిత్రం చూపిస్తామండి. డెకరేషన్ కోసం చేయాల్సింది ఏమిటి, ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో చేసుకోవాలా, లేకపోతే పచ్చి పూలతో చాలా ఏకంగా కొమ్మలు వస్తాయి చూడండి, కొమ్మలు తీసుకొచ్చి కొమ్మలను కూడాను పెట్టడం జరిగింది. వస్తువులు చూడండి. ఇప్పుడు అయ్యా, పర్యావరణాన్ని కాపాడేసిన వాళ్ళు మీరు ఇలా చేస్తే ఇలాగా, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు చూడొచ్చండి, పోర్టుకోలో చూడండి, పోర్టుకోలో కొమ్మలు ఎలా పెట్టారు, అవి చెట్లు తీసుకొచ్చి పెట్టారండి. ఇది మామిడాకు శుభ సూచన కోసం కట్టుకుంటాం, కానీ మామిడాకు ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది ఎండిపోయే వరకు. ఈ పైన ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడాను డెకరేషన్కి సంబంధించిన మొక్కలు మాత్రం కాదు, అవి వేరే మొక్కలను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు. ఇది కరెక్టా అని నేను అడుగుతున్నాను. ప్రకృతికి మనం ఎంత ద్రోహం చేస్తున్నాము, దానివల్ల మనకి ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది పడుతూనే ఉన్నాయి విపత్తులు. గమనించండి మిత్రులారా, వీరంతా 10 రోజుల పైనే ఉంటారు. వీళ్ళందరికీ మనం సాయం చేయాలా, ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా. జై హింద్.